ఈ మార్గశిర లక్ష్మి వారాల వ్రతం చేసేటప్పుడు ఈ కథలో ఉన్న అర్థం కనుక తెలుసుకున్నట్టయితే ఇంట్లో లక్ష్మి కలకాలం ఉంటుంది. మొట్టమొదటిది ఏమిటి, ఆడపిల్లల్ని కొట్టకూడదు, లక్ష్మీ స్వరూపాలుగా భావించాలి. ఆడపిల్లని చీపురుతో కొడితే లక్ష్మీదేవి తన్ని కొట్టినట్టుగా భావించుకుని వాళ్ళ ఇంట్లో సంపద లేకుండా చేసింది. ఇది మొదటిది. ఈ నియమాలు ఏమిటి, పెద్దవాళ్ళు పూజ చేసుకోవాలనుకున్నప్పుడు అనవసరంగా కక్కుర్తిపడి నోరు అదుపులో పెట్టుకోకపోతే ఎందుకండా పూజ, కనుక తినకుండా ఉండాలి, చెప్పిన నియమాలు పాటించాలి, తాను అదుపులో తాను ఉండాలి. ఇలా ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మి శాశ్వతంగా ఉంటుంది అని ఈ కథని బట్టి మనం అర్థం చేసుకుని లక్ష్మి మన ఇంట్లో నిరంతరం తిష్ట వేసు కూర్చునేటట్టుగా మన ప్రవర్తనలో మార్పు చేసుకోవాలని మార్గశిర లక్ష్మీ వారాలను మనకి తెలియచెప్తూ ఉంది.